హాయ్. సో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మాత్రం నైట్ 12 o'clock మేమందరం వెళ్తున్నాము ఫ్యామిలీతో ట్యాంక్ బండ్ అనమాట. ఎందుకు అని అంటే నా బర్త్డే. సో మా ఫ్యామిలీ అందరు కలిసి నైట్ 12 o'clock నా బర్త్డే అక్కడ చేస్తామని డిసైడ్ అయిపోయినారు అనమాట. సో మేము అందరం కలిసి రెడీ అయ్యి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, జాయ్ ఆయనకి కిందికి రాగానే రోడ్ మీద వెళ్ళిపోతూనే ఉన్నాడు ఒక్కడే. ఇంకా ఆయన వెనక మా మమ్మీ వెళ్తుందన్నమాట. ఇంకా మేమందరం ఇక్కడ నుంచి అండ్ మా అక్క వాళ్ళు మేడ్చల్ నుంచి అయితే వస్తున్నారు. ఇంకా జాయ్ అయితే రోడ్ దగ్గర అస్సలు వినట్లేదు, ఎటు అంటే అటు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మమ్మీ లాక్కొచ్చేస్తుంది అనమాట. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మా హస్బెండ్ నా కోసం అయితే కేక్ ఆర్డర్ చేశారనమాట. అది జొమాటోలో ఆర్డర్ చేసినట్టున్నారు. సో ఆయన రాంగ్ లొకేషన్కి వెళ్ళాడు. మేము ఆ కేక్ పికప్ చేసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ అటే వెళ్దామని స్టార్ట్ అయిపోయామన్నమాట. నాకు హైదరాబాద్లో డే కంటే నైట్ చాలా ఇష్టం అనమాట. నైట్ రోమింగ్ చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డేలో చాలా రష్ అండ్ పీస్ఫుల్ అస్సలు ఉండదు. బట్ నైట్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనం ఆ గాలికి బయటికి వెళ్తే మాత్రం. సెక్రటేరియట్ చూడండి ఎంత లైటింగ్తో చాలా బాగుంది కదా. నాకైతే బండ్లో అయితే చాలా పబ్లిక్ ఉన్నారనమాట. నైట్ 12 o'clock అందరూ అక్కడే కేక్ కట్ చేస్తారు కదా, సో అక్కడ అనమాట. అండ్ ఇది అంబేద్కర్ స్టాచ్యూ అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను అక్కడికి వెళ్తే మాత్రం అందులో ఇంత చిన్న చీమలా కనిపిస్తున్నాను. దాని దగ్గరికి వెళ్తే చాలా బాగుంది నైట్ టైం లైటింగ్తో మొత్తం ఆ ఏరియా అంతా. అండ్ ఇంకా మా అక్క వాళ్ళు కూడా వచ్చేసారనమాట. మేము కూడా అక్కడికి రీచ్ అయిపోయినాము. ఇంకా అప్పటికి 12 అయింది. బట్ మా అక్క వాళ్ళు కొంచెం లేట్ వచ్చారని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే మేము. ఇంకా పిల్లలు నిద్రపోయారు కాబట్టి నిద్రలో వాళ్ళు ఎక్కడికి వచ్చారు ఏంటి అనేది వాళ్ళకి అసలు ఐడియా లేకుండా ఉందన్నమాట. అందుకే వాళ్ళు షాక్లో ఉన్నారు, మేమేంటి ఇక్కడికి వచ్చామని చెప్పి. ఇంకా నా దగ్గరికి రావడానికి చాలా ఇష్టం అనమాట వాళ్ళకి. సో సడన్గా నేను కనిపించేసరికి ఏంటి నిద్రలో కలనా అన్నట్టున్నారు వాళ్ళు. ఇంకా మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. బర్త్డే రోజు ఇంకా చాలామంది బర్త్డేస్ ఉన్నాయి అనమాట. అక్కడ తెలుస్తుంది ఎంతమంది కేక్ కట్ చేస్తున్నారో. సో అన్ని బర్త్డేస్ అనమాట ఆ రోజు. అండ్ అక్కడ బర్త్డేసే కాదు, యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇంకా అలా ఎన్నో ఉన్నాయి అనమాట. ఇంకా నేనైతే మా మమ్మీ డాడీని తీసుకొని కేక్ అయితే కట్ చేశాను. అండ్ ఈ అంతా ఎంజాయ్మెంట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ట్విస్ట్ అంటే ఏం లేదు, బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ చాలా బాగా చేసుకున్నాం, మేము ఎంజాయ్ చేసినాం. అందరికీ కేక్ పెట్టేసా, అందరు నాకు కేక్ పెట్టారు, పిక్చర్స్ దిగినాం, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే టాపిక్ మీదకి వస్తున్నాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకా పడుకొని మార్నింగే టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పి పడుకుందామని పడుకుంటున్నా. సడన్గా నేను నా ఫింగర్ చూసేసరికి నాకు ఎంగేజ్మెంట్ రింగ్ మిస్ అయిపోయింది. అరే ఎంగేజ్మెంట్ రింగ్ పోయింది మమ్మీ అని చెప్పేసి నేను టెన్షన్ అవుతున్నాను. ఇంకా మా మమ్మీ చూడు ఇంట్లోనే ఎక్కడో ఒక ఆడ పడి ఉంటుందని చెప్పి ఇంట్లో వెతుకుతున్నాము, బట్ దొరకలేదు అసలు. ఇంకా మా మామయ్య వాళ్ళు ఏం చేశారు, మా హస్బెండ్కి చెప్తే కూడా మా హస్బెండ్ నేను బర్త్డే పిక్చర్ షేర్ చేసిన కదా, సో ఆయన ఆ పిక్చర్స్లో వీడియోస్లో అన్నీ చూస్తున్నాడు అనమాట, రింగ్ ఉందా లేదా అని చెప్పి. మంచి ఐడియా వచ్చింది వీళ్ళకి అప్పుడే. ఇంకా మా మామయ్య అబ్జర్వ్ చేసి చెప్పిండు అనమాట, రింగ్ ఇంటికాడ పోలేదు అక్కడే పోయింది, ఎందుకంటే నువ్వు కేక్ పెట్టేటప్పుడు ఉంది రింగ్, గ్రూప్ ఫోటోలో లేదని చెప్పారనమాట. అయితే లేట్ చేయకుండా మళ్ళీ వీళ్ళందరినీ తీసుకొని ట్యాంక్ బండ్ అయితే రిటర్న్ వెళ్ళాను అనమాట రింగ్ వెతకడానికి. మీ అందరికీ అనిపించవచ్చు మళ్ళీ రింగ్ దొరికిద్దా అని, కానీ నాకు ఆ చిన్న హోప్ ఉండే అనమాట నాకు మా మమ్మీకి. సో మళ్ళీ నేను మా మామయ్య వాళ్ళని తీసుకొని అయితే వెళ్ళాను. మీరు ఇక్కడ చూసినట్టయితే వీడియోలో రింగ్ కింద ఉంది, టేబుల్ కింద ఎక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, నేను మార్క్ చేశాను చూడండి జూమ్ చేసి. ఆ వీడియోలో రింగ్ అక్కడ ఉందన్నమాట. నాకు ఇది అప్పుడు కనిపించలేదు, నేను వీడియో ఈ ఎడిట్ చేసేటప్పుడు చూసాను అనమాట రింగ్ అక్కడ ఉంది. బట్ నేను ఆ రోజు ఆ పిక్చర్స్ చూసి వెళ్ళడం చాలా మంచిదైంది. నేను వెళ్ళేసరికి అక్కడ మేము ఎంతైతే హంగామా చేసినామో ఆ ప్లేస్ అంతా నీట్గా అయిపోయిందనమాట. చూడండి ఈ ముగ్గురు అబ్బాయిలు కూర్చొని ఉండే అక్కడ. సో మేమైతే వెళ్ళి రింగ్ వెతుకుతుండే. అండ్ ఫైనల్గా నాకు ఆ టేబుల్ కింద రింగ్ అయితే దొరికిందనమాట. ఎవరో తొక్కేసి దాన్ని లోపలికి వెళ్ళినట్టు, ఎవరు చూడలేదు, ఎవరైనా చూసుంటే తీసుకునేవాళ్ళు. చూడండి నా రింగ్ పరిస్థితిలో అయిందనమాట. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.